అయితే గమనించండి ప్రియులరా, ఒకసారి విలియం కేరీ గారు ఉన్నతమైన స్థానంలో దేవుడు అతన్ని వాడుకున్న తర్వాత, అలాంటి గొప్ప దైవజనుడు ఒకసారి ఇంగ్లాండ్ వెళ్తే ఆయన ఫ్రెండ్ విలియం కేరీ గారికి ఉన్న పేరు, ఆయనకున్న ప్రఖ్యాతులన్నింటి గురించి విని విలియం కేరీ గారి దగ్గరికి వచ్చి అడిగాడట. అంటే ఈయన ఏమన్నా కొంచెం బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడేమో, గర్వపడుతున్నాడేమో అని చెప్పి ఆయన వచ్చానట, విలియం కేరీ, డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ షూ మేకర్. నువ్వు ఎప్పుడు మర్చిపోద్దు విలియం కేరీ, దేవుడు నిన్ను ఏ స్థానంలో హెచ్చించాడంటే ఒక షూ మేకర్ నువ్వు, ఒక చెప్పులు తయారు చేసుకునేవాడు నువ్వు. అక్కడి నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకెళ్ళాడు. నువ్వు ఎప్పుడు కూడా అహంభావంతో గర్వంతో ఉండొద్దంటే విలియం కేరీ దగ్గరికి వచ్చానడట, ఐఎమ్ సో సారీ సార్, మీరు ఇంకా నన్ను హెచ్చిస్తున్నారు, నేను షూ మేకర్ని కాదు, ఆఫ్టర్ ఆల్ షూ రిపేర్ని అన్నాడట. రిపేరర్ని. ఎంత తగ్గింపండి ఆయనలో. నేను షూలు తయారు చేసేవాడిని కూడా కాదు సార్, ఇంకా మీరు నన్ను హెచ్చేస్తున్నారు, నేను షూలు రిపేర్ చేసుకునేవాడిని, అంటే పాత చెప్పులు కుట్టుకునేవాడిని నేను. ఆశ్చర్యపోయాడండి ఆ వ్యక్తి. ఎందుకోసం తెలుసా? విలియం కేరీ ఉన్న హంబుల్నెస్, నిజమైన విశ్వాస యొక్క చిహ్నం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక లక్షణం ఒక భాగం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకోవడం, సాత్వికంతో ఉండడం, మృదుత్వంతో ఉండడం, సరళత్వం ఉండడం, సౌమ్యత కలిగి ఉండడం. అవి కేవలం మన పేర్లలో మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా వాటిని కలిగి ఉండగలిగితే ఎంత ఆనందం, ఎంత సంతోషం. దేవుడు అదే కోరుతున్నాడు మన జీవితాల్లో. దేనికి అతిశయం, దేనికి గర్వం? తన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి.